పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే. పదిలంగుండాలే భూమి తల్లి సాక్షిగా సేమంగుండాలే. క్లాప్స్ బా ప్రదర్శంతి ప్రదక్షిణ పదే యేసునాథ ఇత్మహే మాతా పుత్ర ఇతిమహే తన్నో జీసస్ జీసస్ ప్రచోదయాత్. మహాయజ్ఞ మహానైవేద్యం సమర్పయామి. మా హస్బెండ్ కి HIV పాజిటివ్ ఉందండి. నాకు కూడా 13 సంవత్సరాల నుంచి ఉంది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అయ్యగారు ప్రేర్ చేశాక నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి. అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చానండి. తన సమస్యను ఇట్లా రాసుకుని HIV అని నా దగ్గరకు వచ్చే పేపర్ ను ఓపెన్ చేసి ఏం చేద్దామంటావు మరి? నేను చేతులుంచి ప్రార్థన చేశాను. నీ రిపోర్ట్స్ అన్ని మారిపోతాయిపో అన్నాను. ఇప్పుడు చూడండి, ఈ ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య. అవునా? అబ్బా, ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఒకటి కాదు, రెండు కాదు, 13 సంవత్సరాలు నాకు స్నానం అంటే ఏంటో కూడా తెలియదు. బ్రష్ కూడా తెలియదమ్మా. మా నాన్న ఆంబు తెంకని ఎప్పుడు నాకు స్నానం చేయించలేదు. పులులు, సింహాలు, జంతువులు బ్రష్ చేస్తాయా, స్నానం చేస్తాయా? నేనంతే. నన్ను కుట్టిన పురుగులు తెచ్చి ఎంత కమ్మనసం వచ్చేవాళ్ళం. వీడెవడండి బాబు? ఆయన చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అసలు అడవుల్లో ముందు మా ఆడపిల్లల్ని కొడతా వస్తారు దుర్మార్గులు. పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను వెళ్ళి పరిగెత్తికి లాభా దెబ్బ దెబ్బ లాభ వాతించల మంకడతనం అనేవాడిని. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి అంతే. అనగానే వాళ్ళకి నా నోట్లో ఉన్న ఆనందకరమైన ఆ వాసన వాళ్ళ ముక్కులకి వెళ్ళి సొరగబ్బ కింద పడిపోరు. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. బిర్లా మందిర్ కంటే సంఘమే గొప్పది. ఇది పట్టుకోండి. సేవకుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుని గుండెల మీద ఆడుకునేవాడు. మీ దేవుడు అనబడేవాడి గుండెల మీద ఆడుకోకపోతే ఆ గిలక్కాయలు తాడుకోండి, మాకేంటిరా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అది గిలక్కాయలు తాడుకోండి, మాకేంటి? మా బిర్లా మందిర్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడు? హిందూ ఆచారాలను కాపీ కొట్టకుండా వీళ్ళకి పొద్దు గడవదు. హిందూ పూజా విధానాలను కాపీ కొట్టకుండా వీళ్ళకి అసలు దేవుడిని ఎలా ఆరాధించాలో కూడా తెలియదు. మత ప్రచారంలో భాగంగా మా దేవుళ్ళ గురించి, మా దేవాలయాల గురించి తక్కువ చేసి మాట్లాడితే మీ పీసు కంటే నా గోచి గొప్పది అంట. మీ శవం కంటే శ్మశానంలో దొరికే బూడిద గొప్పది అంట. మీ సంఘ కాపరి కంటే శ్మశాన కాపరి 100 రెట్లు గొప్ప. వేసేసాడు, బాగా వేసేసాడు సార్. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.